హాయ్ గైస్, మేము కాన్వకేషన్కి వెళ్తున్నాము. రేపు రిహార్సల్ అండ్ ఎల్లుండు కాన్వకేషన్. నేను లీలా, చిన్నం, అనురాగ్ అండ్ కౌశిక్ వస్తున్నారు. వాళ్ళకి 20th జాయినింగ్ ఉంది. సో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి. సో రాలేకపోతున్నారు వాళ్ళు. హలో గైస్, మేము భువనేశ్వర్ వచ్చేసాం. ఇది ది చిన్నం ఇల్లు. ఈయన ఎక్కడో చూసినట్టుంటది. వీడి కోసం 2 రైస్ బ్యాగులు తెచ్చాం విజయవాడ నుంచి. వీడి రూమ్ ఇది, మందే రూము. గైస్, చిన్నం మా కోసం ఆల్రెడీ ఉప్మా వండాడు. ఇప్పుడు మళ్ళీ ఏదో పప్పుతో వండుతాడు మా కోసం. చూడండి, అసలు ప్లేట్ బొచ్చిస్తున్నాడు నాకు. అరే ఒక ప్లేట్ ఉందిరా. చిన్నం మా కోసం పప్పు వండాడు, ఇప్పుడే తిన్నాము. చిన్నం మా కోసం మళ్ళీ వాటర్ మిలన్ తెచ్చి ఇచ్చాడు. మేము తిని రివ్యూ చేస్తాము. దిస్ ఈస్ అవర్ ఆడి. ఇది జరగరం. హాయ్ గైస్, దిస్ ఈస్ అవర్ ఆడి. వీ జస్ట్ కేమ్ టు ద ఆడిటోరియం. హాయ్ గైస్. రేపు ఇక్కడే మాకు కాన్వకేషన్ జరుగుతుంది. ఈరోజు జస్ట్ సీటింగ్స్ అవన్నీ మేము సీటింగ్ అరేంజ్మెంట్స్ అవన్నీ చూసుకుంటున్నాము. అండ్ లాట్ ఆఫ్ ఓల్డ్ ఫ్రెండ్స్ని కలిసేసి హాయ్ చెప్పుకొని అలా కాసేపు రిలాక్స్ అవుతా ఉన్నాం. ఇదే ఆడిటోరియం, ద బిగ్గెస్ట్ ఆడిటోరియం ఇన్ ఈస్ట్ ఇండియా అండి. అది మాకు ఈ మధ్యనే తెలిసింది. Mr. Rajiv called to deliver his address. SDP performer Solia Kundra. వీడియోలో దొరికేసాడు ఆయన. In absentia, Susanai. School of Rural Management. ఇప్పుడు చూడండి, కానీ దండ లేదు. చూడండి, ఒక ఏలో దండ పెడతారు. ఇప్పుడు Second rank in absence. దండ కూడా లేదు. హలో గైస్, రిహార్సల్ అంతా ఫినిష్ అయిపోయింది. క్యాబ్స్ బుక్ చేస్తున్నాము. ఇదో ఊరి షోర్ ఉంది, ఏం దొరకట్లేదు. ఇంటర్సిటీలు అని ఏవో వస్తున్నాయి కానీ క్యాబ్ అయితే దొరకట్లా. ఇక్కడ పోలీసు వాళ్ళకి దొరికితే బండి ఆంధ్ర బండి, యాక్చువల్లీ ఏపీ బండి, ఎన్ఓసి లేదు, పెవిలియన్ రైడర్స్ హెల్మెట్ లేదు, ట్రిపుల్ రైడింగ్ దొరికితే కంతే సాము. క్లైమేట్ బాగుంది. ఆల్మోస్ట్ పోలీసులు ఉండే దారులని దాటేసాము. ఇంకా మా కాలేజ్ వచ్చేస్తుంది ఇంకా సేపట్లో. మనల్ని ఎవరు ఆపలేరు. భువనేశ్వర్ మొత్తం మందే. కాలేజ్కి వచ్చేసాం. మన ఎక్స్ వాక్ చూసి చాలా రోజులు అయింది. ఎక్స్ వాక్లో మేము నడవకుండా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. హాయ్ గైస్, అనురాగ్ యూరోప్ ట్రిప్ వేసాడు ఒక 10 days. అక్కడ నుంచి చాక్లెట్స్ తీసుకొచ్చాడు, యూరోప్ చాక్లెట్స్. సో అందరికీ ఇస్తున్నాడు. ఇది స్విస్ మిల్క్ చాక్లెట్ అంట, బాగుంది. ఇది కాలేజ్లో నా ఫేవరెట్ ప్లేస్. మా హాస్టల్లో టాప్ ఫ్లోర్లో ఉంటుంది. చాలా మంచి ప్లేస్, మంచి గాలి మంచిగా వస్తుంది. కాసేపు వన్ లాస్ట్ టైం అలా చిల్ అవుతున్నాం ఇక్కడ. అండ్ మీకు కాలేజ్లో మంచి ప్లేసెస్ చూపిస్తాయి ఈరోజు నైట్ అలా క్యాంపస్ మొత్తం తిరిగి చూపిస్తాము. చాలా మంచి మెమరీస్ ఉన్నాయి ఈ కాలేజ్లో, చూపిస్తాం అన్ని ప్లేసెస్లు. ఇది మా డైలీ క్లాస్కి వెళ్ళే వాక్. ప్రతి క్లాస్కి సూట్లు వేసుకొని పరిగెత్తాము ఈ రోడ్లలో. ఏదైనా ఫెస్ట్స్కి మంచిగా డెకరేట్ చేస్తారు ఇక్కడంతా ఫుల్గా. క్విజెస్కి ఉదయాన్నే పరిగెత్తే వాళ్ళం, లేట్గా లేచి ఇంకో 2 minutesలో క్విజ్ ఉందనగా పరిగెత్తే వాళ్ళం ఈ రోడ్లో. అండ్ అక్కడ GR1 ఉన్నప్పుడు బాబాయ్ మొత్తం మెమరీస్ అక్కడ అంతా హాస్టల్ ముందరే ఉండేవి. అన్ని కైండ్ ఆఫ్ ఈవెంట్స్ అక్కడే జరిగి, ఈ రోడ్డు అక్కడే అతను నడిచొస్తున్నాడు కదా, ఆ ప్లేస్లోనే ఉండే ఈవెంట్స్ అన్నీ జరిగేవి. అయ్యో ఆడెవనో ఎవరో అన్నాము, ఆయన మా టీచరు, మార్కెటింగ్ టీచర్ ఆయన. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీస్ ఇక్కడ, చాలా బాగా చెప్తారు.
వెళ్ళేటప్పుడు ఒక గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ వేసేసి వెళ్ళిపోతాం. ఎక్స్పెక్ట్ చేస్తాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. మేము డైలీ లంచ్ చేసి డిన్నర్ చేసేసి వాకింగ్ చేస్తుంటే డైలీ ఇదే విధంగా కనిపించాడు. ఈ రోజు కనబడుతున్నాడు. బాగా మంచిగా చిల్ అయిన బెంచ్. ఫస్ట్ ఇయర్లో చాలా చిల్ అయ్యే వాళ్ళం ఈ ప్లేస్లో. సెకండ్ ఇయర్లో ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగేసరికి అంతగా చిల్ అవ్వడం ఆపేసాం ఈ ప్లేస్లో. నెక్స్ట్ బ్యాచ్ అయితే గుర్తుపెట్టుకోండి, తెలుగు వాళ్ళు ఒకప్పుడు అడ్డాలాగా మంచి అడ్డా ఇది, బాగుంటుంది. ఇక్కడే అకాడ్ బ్లాక్ ముందరే ఇక్కడ ఉంటుంది. చాలా మంచి ప్లేస్. యాక్చువల్లీ ఈ కన్స్ట్రక్షన్ అయిపోయినాక మేబీ అంత ఉండకపోవచ్చు ఈ ప్లేస్లో, బికాస్ కాలేజ్ ఇక్కడ ఉంటుంది కాబట్టి. ఇదే మా అకాడ్ బ్లాక్. వావ్, ఎన్నో యుద్ధాలు చేసాం లిటరల్. సెక్యూరిటీ లైట్ అక్కడ వెలుగుతుంది కదా, అక్కడికి ఎవరో వెళ్ళారు కాబట్టి ఆ లైట్ వెలుగుతుంది, లేకపోతే వెలగదు. ఈ అకాడ్ బ్లాక్ గురించి స్ట్రైట్గా వెళ్తే పైన లెఫ్ట్ తీసుకొని 6 floors అకాడ్ బ్లాక్ ఉంటుంది. ఓమో చాలా చాలా మెమరీస్. ఫస్ట్ ఇయర్ నుంచి అసలు ఎలా టైం స్పెండ్ అయిందో తెలియదు. మోస్ట్ ఆఫ్ అవర్ టైం మేము ఇక్కడే స్పెండ్ చేసేవాళ్ళం అకాడ్ బ్లాక్లోనే. సో యా, ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్. మంచి చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. లిటరల్లీ మా సిఆర్ ఎలక్షన్స్ నుంచి మా సీనియర్లతో గొడవలు అప్పుడు, అండ్ మా క్లాసెస్, క్విజెస్, ఎగ్జామ్స్, ఇంకా లైబ్రరీ, అయ్యి బాబాయ్ చాలా. ఇంకా నేను నాకు గుర్తు రావట్లేదు కానీ ఇంకా చాలా 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 జరిగాయి. పైన ఎల్టీస్ లీడర్షిప్ టాక్స్ పైన 6th floor జరుగుతాయి. అప్పుడప్పుడు ఆడిటోరియంలో జరిగినప్పుడు 6th floor జరుగుతూ ఉంటాయి. వెరీ గుడ్ ప్లేస్. ఇదే మా ఆడిటోరియం. అసలు ఫస్ట్ డే మా కాలేజ్లో ఫస్ట్ డే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది మా జర్నీ ఇక్కడే ఆడిటోరియంలో. దాని తర్వాత ఎల్టీలు, పార్టీలు, బ్లాక్ వాజ్, ఇంకేంట్రా ప్రామ్ నైట్స్, ఇంకా చాలా జరిగాయి. కల్చరల్ నైట్ ఉండే కల్చరల్ నైట్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. నాకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్షన్స్ ఉంటాయి, అన్నీ ఇక్కడే జరుగుతాయి. మా కాలేజ్లో ఏదైనా ఒక 360 people కలిసి ఒక ఈవెంట్ జరగాలి అని అంటే ఉన్న ఒకే ఒక ప్లేస్ ఆడిటోరియం ప్రస్తుతానికి. అండ్ ఈ ఐ లవ్ XIMB బోర్డు చాలా బాగుంటుంది. ఇది 2019లో అప్పుడు జెన్సెక్ ఫండ్స్ మిగిలిపోతే ఇది కట్టించారని మా ఫాదర్ చెప్పాడు. మంచి ప్లేస్. ఫస్ట్ డే యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద జూనియర్స్ ఇక్కడే ఫోటోలు తీసుకొని పోస్ట్ చేసుకుంటారు. ఇది మా ఫ్యాకల్టీ ఉండే బిల్డింగ్. పెద్ద చెప్పుకోవడానికి ఏం లేవు మాకు దీంట్లో. ఎప్పుడు పెద్ద రామ్ ఇటు సైడ్. ఈ ప్లేస్ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్. మా ఆడికి వర్షాల్లో నిలబడ్డాం, ఎండల్లో నిలబడుకున్నాం. మా ఏ సెక్షన్ ఇక్కడ ఉండేది ABCDEF అని వరుసగా పెట్టేవాళ్ళు ఇక్కడికి. ఇక్కడే నిల్చుకొని మళ్ళీ అటెండెన్స్ తీసుకొని లోపలికి పంపించేటప్పుడు వరుసగా వెళ్ళేవాళ్ళం. మంచి ప్లేస్ ఇది యాక్చువల్లీ. ఇదే మా కొత్త బిల్డింగ్. మాది కాదు, ఇంకా XIMB యొక్క కొత్త బిల్డింగ్ కడుతున్నారు. ఐ డోంట్ నో నేను ఎప్పుడు బ్యాక్ వస్తాను మళ్ళీ కాలేజ్కి, బట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ప్రస్తుతానికైతే అండర్ కన్స్ట్రక్షన్. ఐ థింక్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ అయిపోతుంది. ఇది మా కాలేజ్ యొక్క ఎక్స్-వాక్, ఫేమస్ ఎక్స్-వాక్. ఓన్లీ XIMB స్టూడెంట్స్కి దీని యొక్క విశిష్టత తెలుస్తుంది. చాలా ఫేమస్ ఎక్స్-వాక్. ఒక మంచి స్పాట్. ఇదే మా కాలేజ్ యొక్క న్యూ రెసిడెన్స్ హాస్టల్, అబ్బాయిల హాస్టల్. ఇది లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది, బట్ మాకు 1 yearలో మంచి మెమరీస్ ఉన్నాయి ఈ హాస్టల్లో కూడా. మెస్ ఉంటుంది, ఇండోర్ కోర్ట్ ఉంటుంది, అండ్ ఇదొక మంచి స్పాట్. ఇక్కడ కూర్చోవడానికి చాలా మంచి స్పాట్. చాలా నైట్స్ వాకింగ్ అయినాక కాసేపు అలా రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ కూర్చొని మంచిగా కాసేపు కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళం. ఇలానే కూర్చునేవాళ్ళం. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్ ఇన్ ద కాలేజ్. మా కాలేజ్ హాస్టల్ నా హాస్టల్ కిందనే ఉంటుంది. ఇది చాలా టైం స్పెండ్ చేశాను. మంచిగా గాలి మంచిగా వస్తుంది ఇక్కడ. ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేసెస్ ఇన్ XIMB. గ్రౌండ్ ఇది వాలీబాల్ గ్రౌండ్. నెట్ వీకేశారు. అది బాస్కెట్బాల్, ఇది ఫుట్బాల్ అండ్ క్రికెట్ మల్టీపర్పస్కి వాడతారు. ఇంకా ఈవెంట్స్, మా ఫెస్ట్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. నా సగం కాదు కానీ మోస్ట్ ఆఫ్ ద ఈవినింగ్స్ ఇక్కడే గడిపేవాడిని ఆడుకుంటా. వాలీబాల్, బాస్కెట్బాల్,
ఇంకా ఇండోర్ కోర్ట్లో బ్యాడ్మింటన్ ఉంటుంది, అది కూడా ఆడతాము. క్రికెట్ ఆడేవాళ్ళం, ఫుట్బాల్ పెద్ద టచ్ చేసేవాళ్ళం కాదులే. వాడు మర్చిపోతాడేమో, మళ్ళీ గుర్తు చేస్తున్నా. చిన్న కప్పులను అక్కడ వదిలేటి ఇక్కడ కొట్టేవాడిని. ఇది మాగాలే గర్ల్స్ హాస్టల్. ఇది కొత్తగా అకాడమిక్ బ్లాక్ బిల్డ్ చేస్తున్నారు. ఇది బాయ్స్ హాస్టల్ ఇక్కడ. ఇది ఫస్ట్ ఇయర్లో బాయ్స్ ప్లస్ గర్ల్స్ హాస్టల్, ఇప్పుడు ఓన్లీ గర్ల్స్ హాస్టల్. చాలా మ్యాచ్లు ఓడిపోయాం, చాలా మ్యాచ్లు గెలిచాం, చాలా మంచి మెమరీస్ ఇక్కడ. బాస్కెట్బాల్ కోర్ట్ బెంచ్. మా ఫస్ట్ ఇయర్లో మోస్ట్ ఆఫ్ అవర్ బర్త్డే పార్టీస్, మా సీనియర్స్ మా బర్త్డే పార్టీస్ అన్నీ ఇక్కడే ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఈవినింగ్స్. అలా మంచి స్పాట్. మేము యాక్చువల్లీ మా సెకండ్ ఇయర్ వచ్చేసరికి మేము స్పాట్ ఇంతకుముందు చూపించాను కదా, న్యూ రెసిడెన్స్, అక్కడ షిఫ్ట్ చేసాము. ఇక్కడ ఇంకా అప్పుడనే కాదు, మేము సెకండ్ ఇయర్ ఇక్కడే వచ్చి కూర్చునే వాళ్ళము. కాసేపు మంచిగా టైం స్పెండ్ చేయాలనుకున్నా, సైలెంట్గా ఒక్కరే కూర్చోవాలనుకున్నా అని మంచి స్పాట్ ఇది. అలాగనే ఇక్కడ ఎన్నో గేమ్స్ ఆడాము. మెయిన్ ఈవెంట్స్ అయితే వాచ్ చేసేవాళ్ళం బయట నుంచి. చాలా మంచిగా ఉంటుంది బాస్కెట్బాల్ కాలేజ్లో. అజిత్ కూడా బాస్కెట్బాల్ ఆడమని నన్ను కొట్టేవాడు ఇక్కడ. సెక్షన్ మ్యాచెస్కి ఆడాము. ఈ రెండిటికి వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది కాలేజ్లో. బాస్కెట్బాల్ అండ్ వాలీబాల్కి చాలా వ్యూవర్షిప్ ఉంటుంది. ఇంకొకటి బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్ కంటే వీటి రెండింటికి ఎక్కువ కదా, ఈ రెండింటికి వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత బ్యాడ్మింటన్కి ఉంటుంది. ఇది మా దాన్ని ఏమంటారు, క్యాంటీన్ లాగా, కిన్నెన్ కెన్ అని. సెకండ్ ఇయర్ వచ్చింది. ఫస్ట్ ఇయర్లో ఒక చిన్న గుడిసెలా ఉండేది, ఫ్రింజ్ అని ఉండేది. సో అక్కడ టీ బాగుండేది. ఇప్పుడు కొంచెం మోడర్నైజ్ చేసి రేట్ ఎక్కువ పెట్టేసి కెఫే పెట్టేశారు. కానీ మంచి మంచి హ్యాంగ్ అవుట్ స్పాట్ ఇక్కడ, బాగుంటుంది క్యాంటీన్లో అలా కూర్చొని. వేరే కాలేజ్కి స్పోర్ట్స్ ఆడడానికి నేను లీలా ఫ్రిస్బీ టీంలో ఉండేవాళ్ళం. సో సర్లే అక్కడ మంచిగా ఇంట్రెస్టింగ్ ఉండేసరికి సరే ఫ్రిస్బీ తీసుకొని ఆడుకుందాం అనేసరికి సరే ఏ ప్లేస్ ఆడుకుందాం అని అనుకొని ఫైనల్గా బాస్కెట్బాల్ని ఫ్రిస్బీ కూడా ఆడేవాళ్ళం మేము. లీలా ఒక ఫైర్ ప్లేయర్, మంచిగా గొడవలు వేసుకున్నాడు. ఫ్రిస్బీ కొన్నాడుతోనే గొడవ వేసుకున్నాడు. ఆ రోజు మంచి కొంచెం హాట్గా ఉండి మళ్ళీ సర్దుమణిగిపోయిందండి, అదే విషయం. XLRIలో కూడా ఫ్రిస్బీలో రేంజ్లో గొడవ వేసుకున్నాము, కొట్లాడుకున్నాము ఆ రోజు అయితే. వేరే క్యాంపస్ వాళ్ళతో, వేరే క్యాంపస్ యొక్క ప్లేస్మెంట్ కమిటీ వాళ్ళని కొట్టేసాము. న్యూ క్యాంపస్. మంచి మంచి మెమరీస్ అవన్నీ. షెడ్లో అప్పుడు జిమ్ ఉండేది ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో అది న్యూ రెసిడెన్స్లో షిఫ్ట్ చేస్తారు. అందరు పేరెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్ అందరి కింద. In business management on 362 students. MBA in business management, as the case may be, on these candidates who are present and on others in absentia. By the authority vested in me as the chairman of the Board of Governors and 2-year MBA in business management, and I charge that by thought, word and deed, you prove yourself worthy of the award. Thank you. Graduating Sir S. Ajit. S. Sasikiran, Tamona Span. Leela Krishna Velaga. Manisha Das, Mohammad Kaif Alam. Chinnam Sai Srinivas. Kedar Nityanand Pai. Jai Sri Ravi. Pai Paninder Reddy. Aman Dahiya.
Amarnath Patro. We come to the end. Thank you all for participating in the 12th weekly convocation. God bless us all. ప్రైజ్ ద లార్డ్. హాయ్ గైస్, సక్సెస్ఫుల్గా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాం. MBA 2-year MBA is done. Cheers. బాయ్ బాయ్ భువనేశ్వర్. అయిపోయింది. మళ్ళీ ట్రిపుల్ రైడింగ్లో రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాం. 10కి స్కూటీ ఉంది, 10కి ట్రైన్ ఉంది ఇంటికి. సో అలా వెళ్ళిపోతున్నాం మా కాలేజ్కి బాగా చెప్పేస్తూ. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఎండ్స్. చలో, విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.